నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. యూపీఎస్సికి సంబంధించి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దాని సంబంధితంగా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దానికోసమని ఒక స్పెషల్ వీడియో చేశానండి. జనరల్గా స్టూడెంట్స్ అడిగే డౌట్స్ వాటిని అవి ఒకసారి చూడండి ఆ వీడియో. దాని తర్వాత కూడా మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి అంటే ఈ వీడియోలో కమెంట్స్లో అడగండి. ఆ డౌట్స్ని క్లియర్ చేసేందుకు మేబీ ఒక లైవ్ క్లాస్ కానీ లేదా కమెంట్స్లోనే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది నిన్ననే. 22 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఒకసారి చూసుకోండి. రైట్, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. అగ్ని 5 మిజైల్స్కి సంబంధించి ఈ కింద వాటిలో ఏది కరెక్టో చెప్పండి అంటున్నారు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. దీనిలో లిక్విడ్ ప్రొపలెంట్ని వాడతారు. ఇది 1 టన్ను ఉండేటటువంటి న్యూక్లియర్ వెపన్ని 7,500 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్లగలదు. అంటే దాని రేంజ్ సుమారుగా 7,500 కిలోమీటర్స్ అంటున్నారు. మరి అది కరెక్టా కాదా ఒకసారి చూడండి. ఇక్కడ ఓవరాల్గా దీని యొక్క రేంజ్ 5,500 నుంచి 8,000 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. దీని మొత్తం బరువు 50,000 కేజీలు. లెంగ్త్, డయామీటర్, స్పీడ్ 24 మ్యాక్ స్పీడ్తో వెళ్ళగలదు. 3 స్టేజ్ సాలిడ్ ఇంజిన్ ఇది వాడుతుంది. న్యూక్లియర్ వార్హెడ్ని 1,500 కేజీల వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఇదేంటి? అగ్ని 5 మిజైల్. దానికి ముందు ఈ అగ్ని 1, 2, 3, 4 కూడా ఉన్నాయి. దీని రేంజ్ పెద్దది. వీటిలో 3 స్టేజెస్లోనూ ఇది సాలిడ్ ఫ్యూయల్నే వాడుతుంది, లిక్విడ్ ఫ్యూయల్ని కాదు. సో ఇక్కడ ఏ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి, ఏవి ఇన్కరెక్ట్ అవుతాయి చూడండి. ఫస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, ఎస్ అది కరెక్టే. లిక్విడ్ కాదు. ఇది 7,500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా. 8,000 అంటే 7,500 అబౌట్ అన్నారు కాబట్టి అప్రాక్సిమేట్ అని. సో తీసుకెళ్ళగలదు. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? సి 1, 3. నెక్స్ట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ మూడిట్లో ఏది కరెక్టో మనం చెప్పమంటున్నారు. టారిఫ్ అనేది ఎవరైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళ మీద వేసే టారిఫ్ తగ్గుతుంది. కామన్ టారిఫ్ రేట్స్ అనేవి నాన్ మెంబర్స్తో ట్రేడ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, యూకే కనుక ఎఫ్టీఏ చేసుకుంటే వాళ్ళు వేరే దేశాలతో ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళ మీద కూడా ఒకే ట్యాక్స్ వేస్తారంటున్నారు. ఆ విధమైన ప్రొవిజన్ ఏమీ ఉండదు. వీళ్ళిద్దరి మధ్య ట్యాక్స్ తగ్గించుకుంటారు, టారిఫ్ తగ్గించుకుంటారు తప్ప వీళ్ళు వేరే వాళ్ళ మీద కామన్ టారిఫ్ వేస్తే ఆ అగ్రిమెంట్ని కస్టమ్స్ యూనియన్ అంటారు, అంతేగాని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనరు. సో అందువల్ల ఇది తప్పు. మెంబర్ కంట్రీస్ మధ్య ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఫ్రీగా జరుగుతుంది, రిలేటివ్లీ ఫ్రీ. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏముంటాయి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, స్కిల్ లేబర్, ఇవేనా? మేనేజీరియల్ స్కిల్ అంటారు. సో ఎఫ్టీఏలో ఇవన్నీ కాంప్రిహెన్సివ్గా కవర్ అవ్వవు. ఓన్లీ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్సే. అందువల్ల ఇది కూడా మనకి తప్పు. ఒకటోది మాత్రమే ఆన్సర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. ఒకవేళ ఎఫ్టీఏలో వేరియేషన్స్ ఉన్నాయండి, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్, ఇట్లా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్, అందులో ఎవల్యూషన్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి ఈ విధమైన ఉంటాయి తప్ప ఓన్లీ ఎఫ్టీఏ అనేది బేసిక్ అగ్రిమెంట్, అందులో ఇంత డీటెయిల్డ్గా ఉండదు. మన ఫస్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. మన ఇండియాలో ఉన్న క్రిమినల్ చట్టాలలో సవరణలు తీసుకొని రావాలా? ఆ సవరణలు తీసుకొని రావడం కోసం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పింది. అసలు క్రిమినల్ చట్టాలు ఏంటి? మనకి చట్టాలని సివిల్ చట్టాలు, క్రిమినల్ చట్టాలు అని 2 రకాలుగా డివైడ్ చేస్తాము. సివిల్ మ్యాటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీకి సంబంధించినవి, ఏవైనా ఎకనామిక్ డీల్స్, ఇలాంటివన్నీ సివిలియన్ చట్టాల కిందకి డీల్ చేస్తారు. క్రిమినల్ లా అంటే మనకి దాని పనిష్మెంట్ అనేది జైల్ టర్మ్ ఇవి ఉంటాయి. అదే సివిల్ చట్టంలో అయితే ఫైన్స్ అవి ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, ఇలాగా చాలా చట్టాలు క్రిమినల్ చట్టాలన్నమాట. ఈ క్రిమినల్ చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ మీద అటు స్టేట్ చట్టం చేయొచ్చు, ఇటు సెంటరు చట్టం చేయొచ్చు. దీన్ని కన్కరెంట్ లిస్ట్ అంటారు. 7th షెడ్యూల్లో మనకి ఏ విషయాల మీద చట్టాలు చేయొచ్చు అన్న వాటి గురించి చెప్పడం జరిగింది. అందులో
ఈ క్రిమినల్ చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఉమ్మడి జాబితా కన్కరెంట్ లిస్ట్లో పెట్టారు. మరి ఈ క్రిమినల్ చట్టాలని కోడిఫికేషన్ చేయడంలో థామస్ మెకాలేని కోడిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ లాస్కి ఆర్కిటెక్ట్గా చెప్తారు. అసలు చట్టాలన్నీ ఉన్నాయి కదా, క్రిమినల్ చట్టాలు, మరి వీటిలో ఎందుకు రిఫార్మ్స్ కావాలి? చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ 1860, చాలా చట్టాలు, కొలోనియల్ చట్టాలు ఉన్నాయి. క్రైమ్ రేట్స్ ఏమైనా తగ్గుతున్నాయా ఇన్ని చట్టాలున్నా? ఎఫెక్టివ్గా లేదు. కేసెస్ లక్షల కొద్దీ పెండింగ్లో ఉన్నాయి. అండర్ ట్రయల్స్, ఇంకా వాళ్ళ యొక్క కేసులు పూర్తి అవ్వకుండా వాళ్ళు జైళ్ళలోనే బెయిల్ రాకుండా అలా మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇవన్నీ కంటెక్స్ట్లో ఈ క్రిమినల్ చట్టాల్లో మార్పులు రావాలి అన్నది ఇక్కడ డిస్కషన్. సో ఆ సవరణల కోసం ఇంతకుముందు కూడా సవరణలు జరిగాయి. వాటికి వివిధ కమిటీస్ని నియమించున్నారు ఆల్రెడీ. ఏమేం కమిటీస్ ఉన్నాయి చూద్దాం. మాధవ్ మీనన్ కమిటీ, మల్లిమత్ కమిటీ, రీసెంట్గా రణ్వీర్ సింగ్ కమిటీ. ఈ కమిటీస్ అనేవి క్రిమినల్ చట్టాల్లో మార్పులకి. ఇక్కడ రణ్వీర్ సింగ్ కమిటీ అని దాని యొక్క రికమెండేషన్స్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వివిధ ఇప్పుడు మనకి మ్యారిటల్ రేప్ అని ఇలా వివిధ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఇంకా డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి క్రిమినల్ లాస్లో రిఫార్మ్ తీసుకొని రావాలి అంటే వీటిలో ఏ ప్రొవిజన్స్లో అయినా రిఫార్మ్స్ని తీసుకొని సవరణలు చేయాలి. అమెండ్మెంట్స్ అంటారు. అమెండ్మెంట్ అనేది చేసి ఆ అమెండ్మెంట్స్కి తగ్గట్టుగా పార్లమెంట్ అనేది చట్టాలనేవి చేస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి థామస్ మెకాలే. సరే, మరి ఈ 3 కమిటీస్ యొక్క క్రొనాలజీ చెప్తారా నాకు? మాధవ్ మీనన్ కమిటీ ఎప్పుడు రికమెండేషన్స్ ఇచ్చింది? మల్లిమత్ కమిటీ ఎప్పుడు రికమెండేషన్స్ ఇచ్చింది? రణ్వీర్ సింగ్ కమిటీని ఎప్పుడు అపాయింట్ చేశారు? అవి చెప్తారా కమెంట్లో? క్రొనాలజీ అంటారు, ఎవరి తర్వాత ఏ కమిటీ వచ్చింది అని. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద వేజెస్ అనేవి కరెక్ట్గా పే చేయట్లేదు, టైమ్లీ పేమెంట్స్ అనేవి సరిగా రావట్లేదు అంటున్నారు. ఉపాధి హామీ పథకము అంటారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పేరులోనే ఉంది. రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ని గ్యారంటీ చేస్తూ తీసుకొని రాబడ్డ స్కీమ్. దీనికి 2005లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టము అనేది తీసుకొని వచ్చి దాని కింద రైట్ టు వర్క్ అనే దాన్ని స్టాట్యూటరీ రైట్గా చట్టం ద్వారా రాబడినటువంటి హక్కుగా గుర్తించడం జరిగింది. ఇదొక డిమాండ్ డ్రివెన్ డీసెంట్రలైజ్డ్ స్కీమ్గా చెప్తాము. అంటే ఆ ప్రాంతానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఈ స్కీమ్ కింద ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నది వాళ్ళ గ్రామ పంచాయతీలే నిర్ణయించుకుంటాయి. డిమాండ్ డ్రివెన్ అంటే ఎంతమంది రూరల్ ఏరియాస్లో 18 years అబవ్ ఉండేవాళ్ళు, ఎంతమంది మాకు ఈ అన్స్కిల్డ్ లేబర్ వర్క్గా మేము చేయాలనుకుంటున్నామంటే వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాల్సిందే. అలా ఇవ్వలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ చెల్లించాలి. అసలు పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక రూరల్ ఏరియాస్ హౌస్ హోల్డ్స్కి సంబంధించిన మెంబరు ఈ వర్క్ చేయాలనుకున్నారు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద. వాళ్ళు గ్రామ పంచాయత్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోగానే వాళ్ళకి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు గ్రామ పంచాయత్ రిజిస్టర్ చేసుకుని ఒక వర్క్ కోసం వెళ్తారు. వాళ్ళకు ఆ వర్క్ని అలొకేట్ చేస్తారు. అప్పుడు అటెండెన్స్ తీసుకుంటారు. వాళ్ళు దానికి వెళ్ళినప్పుడు అటెండెన్స్ తీసుకుంటారు, ఎన్ని రోజులు హాజరయ్యారు ఏంటి అని. దాన్ని బట్టి మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్ నుంచి వాళ్ళు ఇన్ని రోజులు వర్క్ చేశారు అని బ్లాక్ లెవెల్ నుంచి వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ సర్వర్లో ఎంటర్ చేస్తారు, వీళ్ళు ఇన్ని రోజులు వర్క్ చేశారు అని. దానికి సంబంధించి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కాబట్టి ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నది ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత ట్రెజరీ నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. అవి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రీచ్ అవుతాయి. మరి ఈ అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంటే 100% ఇస్తుంది. మనకి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే దాని కింద ఫండ్స్ని వివిధ కాంపోనెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. నిన్నటి వీడియోలో ఆ స్కీమ్ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఫండ్ ఎలాగా అదంతా కూడా మనం చూసాము. సో సెంట్రల్ గవర్నమెంటే అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్స్కి సంబంధించిన వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వేజెస్ సెంట్రల్ గవర్నమెంటే చెల్లించాలి. అందులో డిలే అవుతుంది అనేది ఇప్పుడు విషయం. అసలు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి?
ప్రతి సంవత్సరం దీని గురించి మాట్లాడతాం. బడ్జెట్లో దీనికి ఎంత అలొకేట్ చేసుకున్నారు అని చూస్తూ ఉంటాం. ఎందుకని ఇదంతా ప్రాధాన్యమైనటువంటిది? ఎన్నో రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ ఉపాధి హామీ పథకం రైట్ టు వర్క్ రూపంలో మనకి హెల్ప్ అవుతుంది. ఎలాగా? పావర్టీ నిర్మూలనకి, హంగర్, ఎందుకంటే బేసిక్ వేజెస్, మినిమం వేజెస్ అనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ని తగ్గిస్తుంది. రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పని కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కువ మనీ వల్ల హెల్త్ పెరుగుతుంది, వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు. 33% విమెన్కే వర్క్ ఇవ్వాలన్నారు. జెండర్ ఈక్వాలిటీ, ఎకనామిక్ గ్రోత్ అనేది డీసెంట్ వర్క్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఓవరాల్గా 8 రకాల గోల్స్ అనే వాటిని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద మనం సాధించగలము ఎస్డీజీస్లో. మరి అలాంటప్పుడు దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా. మనం కోవిడ్ కంటెక్స్లో కనుక చూస్తే లాక్డౌన్ వీటి టైంలో ఏది ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ చేసింది? రూరల్ ఏరియాస్లో రూరల్ డిస్ట్రెస్ తగ్గింది అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమే. ఎస్, సో ఒక్కసారి ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి కాంప్రహెన్సివ్గా చదువుకోండి. నిన్నటి వీడియో, ఇవాల్టి వీడియో, ఈ రెండిట్లో కనుక మీరు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ గురించి చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ రెండింటినీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇది నిన్న మనము ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద దీని గురించి అయినా చదువుకుంది. దాని ఫీచర్స్ ఏంటి, ఫండింగ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, రైట్? అది ఒక్కసారి రివిజన్ చేసుకోండి. నిన్నటి వీడియో చూడకపోతే చూడండి. ప్రతి వీడియో కిందను మనకి ఆ రోజుటికి సంబంధించిన నోట్స్, టైం స్టాంపింగ్ ఇవన్నీ ఉంటాయండి. ఒక 1 అవర్ డిలేతో అవన్నీ కూడా మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరు చెక్ చేసి ఆ వీడియోలో మీకు ఏ టాపిక్ కావాలంటే అది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 1213 కోట్ల రూపాయలు అనేవి పొలిటికల్ పార్టీస్కి ఒక్క జనవరి మంత్లోనే రావడం జరిగింది. చూడాలి, 1213 కోట్ల రూపాయలండి ఒక్క నెలలో. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చిన దానికి ఇది డబల్ అమౌంట్ అని చెప్తున్నారు. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? వాటిని ఎవరు ఇష్యూ చేస్తారు, ఎలా ఇష్యూ చేస్తారు? మనకి పొలిటికల్ ఫండింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ ఫండింగ్ అనేది ప్రతి పార్టీకి దానికి క్యాంపెయిన్స్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి, అవునా? మరి అందుకోసం ఫండింగ్ అనేది ఇంపార్టెంట్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయాలి వీటన్నిటి కోసం. సో అందుకోసం డొనేషన్స్ని అడుగుతాయి పొలిటికల్ పార్టీలు. ఎవరైతే ఆ పార్టీ యొక్క ఐడియాలజీ దాన్ని నచ్చుతారు వాళ్ళు ఆ పార్టీకి డొనేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మరి ఆ డొనేషన్స్ అనేవి వివిధ రకాల రూపాల్లో చేస్తూ ఉంటారు. ఒకటి డైరెక్ట్గా క్యాష్ రూపంలో చెల్లించవచ్చు, లేదా చెక్ రూపంలో, డీడీ రూపంలో, ఇలాగ వీటి ద్వారా చెల్లించవచ్చు, లేదా డైరెక్ట్గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక మెథడ్ ఈ ఎలక్టోరల్ బాండ్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇది మనకి 2017లో తీసుకొని వచ్చారనమాట. అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్ అంటే, ఎందుకు ఆల్రెడీ ఉన్న వాటికి ఇది అడిషనల్గా తీసుకొచ్చారో చూద్దాం. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏమన్నాయంటే ఇక్కడ వీటిలో ఎవరికి ఫండింగ్ ఇస్తున్నారో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి వాళ్ళ ఐడియాలజీ ఒకటి, వాళ్ళ ఒక పార్టీకి ఫండింగ్ చేశారు, కానీ వేరే పార్టీ గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే ఈ కంపెనీ మీద కక్ష సాధింపు చేపట్టే అవకాశం ఉంది కాబట్టి అనానిమిటీ, తెలియకుండా ఉండాలి. సో అప్పుడు పొలిటికల్ పార్టీ ఫండింగ్ అనేది చేయగలుగుతారు అని ఆ ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ అనే వాటిని బ్యాంకు ద్వారా ఒక బాండ్ లాగా రిలీజ్ చేస్తారు. ఒక కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ ఎలక్టోరల్ బాండ్ని కొనుక్కొని, వాళ్ళకి ఫస్ట్ ఆ బ్యాంకులో అకౌంట్ ఉండాలి, కొనుక్కొని దాన్ని తెచ్చి పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయొచ్చు. కొన్న వాళ్ళు ఎవరు అని ఏమీ పేరు ఉండదు ఆ బాండ్ మీద, ఏ పార్టీకి ఇస్తున్నామన్నది కూడా ఉండదు. ఎవరు తీసుకెళ్ళి బ్యాంకు అకౌంట్లో వేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే పొలిటికల్ పార్టీ డబ్బులు వస్తాయన్నమాట. సో అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇలా మనం డొనేట్ చేయలేం. ఏవైతే సెక్షన్ 29A కింద రిజిస్టర్ అవ్వబడ్డాయి ఎలక్షన్ కమిషన్తో, దానికి మాత్రమే ఫండింగ్ అనేది ఎలిజిబుల్. మరి ఆ పార్టీస్ అనేవి లాస్ట్ లోక్సభ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1% కంటే ఓట్లు ఎక్కువ వచ్చి ఉండాలి. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా, ఇండియాలో ఉండే ఏ కంపెనీ అయినా సరే ఎలక్టోరల్ బాండ్స్ని కొనుక్కోవచ్చు. సింగిల్గా లేదా జాయింట్గా అయినా కొనుక్కోవచ్చు. ఫినాన్స్ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి 2017లో ఇంట్రడ్యూస్ చేశారు.
మరి ఎందుకు తెస్తున్నామని చెప్పారు ఈ బాండ్స్ని? ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఎందుకని? వీళ్ళు బ్యాంక్ అకౌంట్ నుంచే వీళ్ళు మనీ ఇస్తున్నారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, మిస్యూజ్ తగ్గుతుంది, అనానిమిటీని ప్రొటెక్ట్ చేయొచ్చు, పొలిటికల్గా అకౌంటబిలిటీ ఉంటుంది, బ్లాక్ మనీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కేవైసీ నామ్స్ కదా, బ్యాంక్ దగ్గర ముందే చెప్తారు కదా అంటున్నారు. కానీ క్రోనీ క్యాపిటలిజం, ఇంతకుముందు లిమిట్ ఉండేది. ఎలక్టోరల్ బాండ్స్కి ముందు ఈ రూపాల్లో ఎంత మనీ అంటే అంత మనీ ఇచ్చేదానికి లేదు, కొంత లిమిట్ ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్ ఏమీ లేదు. సో కంపెనీస్ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మనీని ఇవ్వచ్చు. సో క్రోనీ క్యాపిటలిజం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దానివల్ల పెరగచ్చు. ఆడిట్ రిపోర్ట్స్ అనేవి పొలిటికల్ పార్టీస్ సరిగా ఇవ్వట్లేదు. ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఉండాలి, అది ఫారిన్ కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఫారిన్ కంపెనీస్ కూడా డొనేట్ చేస్తున్నాయి. ఫారిన్ కంపెనీస్ డొనేట్ చేస్తే ఏమవుతుంది? అవి మన ఇండియన్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్న ఉద్దేశంతో ఫారిన్ ఫండింగ్ మీద మామూలుగానే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్యాక్స్ ఎవేజన్ కోసం షెల్ కంపెనీస్ నుంచి ఇలా వస్తున్నాయి. ఆర్టీఐ కిందికి ఇది రాదు. సో మనకు డైరెక్ట్గా తెలీదు ఎవరికి ఇచ్చారు అని. సో దీనివల్ల ఇంకా సీక్రసీ పెరుగుతుంది. అనానిమిటీ ఉండాలి, కానీ అది సీక్రసీకి దారితీయకూడదు కదా. సో అందుకోసం స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ని ఎంకరేజ్ చేయాలి. పొలిటికల్ పార్టీస్ క్లియర్ ఆడిటింగ్. ఎలక్షన్ కమిషను బ్యాంకుకి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి ఎంత ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అని అడిగేదానికి లేదు. ఎంత వచ్చాయని ఓవరాల్గా చెప్తారు కానీ సో ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయన్నది ఎలక్షన్ కమిషన్కి కూడా చెప్పరు నార్మల్ సర్కామ్స్టాన్సెస్లో. సో దానికి ఆ పవర్స్ లేవు. లెజిస్లేటివ్ మెజర్స్, వీటి ద్వారా ఎలక్షన్ కమిషన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకి మద్రాస్ హైకోర్ట్ అనేది సీమై కరువెలం అనే చెట్లు. సో వాటిని ఇంగ్లీష్లో అయితే టెక్నికల్ నేము ప్రోసోపస్ జూలిఫోరా అంటాం. కంప చెట్లు అంటాం మనం తెలుగులో అయితే. సో ఈ కంప చెట్లు అనేవి ఆ ప్రాంత వాళ్ళకి నేటివ్ కాదు, కానీ అవి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. సో వాటి వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న మిగిలిన చెట్లన్నిటిని ఇవి డామినేట్ చేస్తున్నాయి. అందుకని వీటిని ఇన్వేజివ్ స్పీషీస్ అన్నారు. వెరీ ఇంపార్టెంట్ పదం అండి. కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. సరే, ఇన్వేజివ్ స్పీషీస్ అంటున్నారు. ఈ ఇన్వేజివ్ స్పీషీస్ అనేవిగా తయారయ్యాయి, వీటిని తీసేయండి, తొలగించండి అన్నారు. మనకి కంప చెట్ల గురించి ఐడియా ఉండుంటే దానికి కాసే కాయలు అవి త్వరగా ఒక చెట్లు నీరు తక్కువ ఉన్నా సరే త్వరగా పెరుగుతాయి, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. సో ఇన్వేజివ్ స్పీషీస్ అనేవి ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించినవి కావు. అవుట్ సైడ్ నుంచి ఇంట్రడ్యూస్ చేయబడితే వాటిని ఇన్వేజివ్ స్పీషీస్ అంటాము. మరి చాలా సీరియస్ ఇన్వేజివ్ ప్లాంట్స్లో మనకి ఎగ్జాంపుల్స్ చూడండి. లాంటనా కమరా అని, ఆల్టర్ అంతనా ఫిలాక్సరాయిడ్స్ అని, క్యాసియా యూనిఫ్లోరా అని, ప్రోసెఫెస్ జూలిఫోరా. ఇవన్నీ నేమ్స్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ యూపీఎస్సీలో దీని గురించి అడుగున్నారు. ఈ క్రింద వాటిలో ఏవి ఇన్వేజివ్ ప్లాంట్ స్పీషీస్ అని అడిగినప్పుడు మనకు తెలియాలి. ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ వాటి గురించి. సో ఇన్వేజివ్ స్పీషీస్కి కాంపిటీషన్ ఉండదు. సో అందువల్ల ఆ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎకోసిస్టమ్ మొత్తాన్ని ఇవి డామినేట్ చేసేస్తాయి. అక్కడున్న ఎకోసిస్టంలో వీటికి కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఎకోసిస్టమ్ని డామినేట్ చేస్తాయి. దానివల్ల అక్కడున్న బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. వివిధ రకాల ప్లాంట్స్ ఇవే పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఇవి మంచిది కాదు. హైకోర్టు ఏమో వీటిని తీసేయండి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వీటిని అన్నారు. కానీ ఎన్విరాన్మెంటలిస్టులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీటిని తొలగించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు తీసేస్తాం, నెక్స్ట్ వర్షం పడిందంటే వాటి యొక్క విత్తనాలు అవి ఇవి ఉంటాయి, అవి మళ్ళీ వస్తాయి. సో కంటిన్యూస్గా తీసేస్తూ ఉండాలి తీసేయడం అంటే. సో వీటి బదులు ఆల్టర్నేటివ్స్ చూడండి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ రోల్ ఆఫ్ గవర్నర్స్కి సంబంధించి. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్స్ వాళ్ళ యొక్క ఇంపీరియల్ పవర్స్, మనకి బ్రిటిష్ టైంలో ఎలా ఉండేది, ఎన్నిక కాబడ్డ గవర్నమెంట్స్ కంటే గవర్నర్కి, గవర్నర్ జనరల్కి వీళ్ళకి ఎక్కువ పవర్స్ ఉండేవి. వాళ్ళు డామినేట్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ ఇది డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ప్రకారం గవర్నర్ హెడ్ ఆఫ్ ద స్టేటే, కానీ నామినల్ పవర్స్ మాత్రమే ఉంటాయి. సో గవర్నమెంట్కి సంబంధించి గవర్నర్ యొక్క పవర్స్ని, మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వాళ్ళ పవర్స్ని, లెజిస్లేచర్ యొక్క పవర్స్ని క్లియర్గా డిమార్కేట్ చేయడం జరిగింది. కానీ వివిధ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు వీటిలో ప్రస్తుతం జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ చూస్తే మహారాష్ట్రలో ఏమో
మరి పాస్ చేసిన బిల్స్కి అసెంట్ ఇవ్వకుండా కొన్నిటిని పక్కన పెట్టేయడము. గవర్నమెంట్ని గవర్నర్ క్రిటిసైజ్ చేయకూడదు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ప్రతిసారి ఉండడము, అసలు గవర్నమెంట్ సరిగా పనిచేయట్లేదని వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ని క్వశ్చన్ చేయడము, గవర్నమెంట్ క్లెయిమ్స్ మేము ఇంత ఇన్వెస్ట్ చేశామని గవర్నమెంట్ చెప్పినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడము, అక్కడ అఫీషియల్స్ని వీళ్ళని ప్రతిసారి పిలవడము, ఇవన్నీ కూడా అక్కడ గవర్నర్ చేస్తూ ఉన్నారు. మరి మహారాష్ట్ర అక్కడ మనం చూస్తే స్పీకర్ యొక్క ఎన్నికని అడ్డుకోవడము, స్పీకర్ ఎన్నిక దాన్ని పిలవాల్సింది ఎవరు? గవర్నరే. సో దాన్ని అడ్డుకోవడము, లెజిస్లేటివ్ రూల్స్ అవి సరిగా లేవు అని లెజిస్లేచర్ యొక్క పరిధిలోకి వెళ్ళడము అది జరుగుతుంది. తమిళనాడులో నీట్ ఈ బిల్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసింది. దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాల్సింది ఎవరు? గవర్నర్. అది పంపించకుండా ఆపేయడము. ఇలాగా గవర్నర్స్ అనేవాళ్ళు మేము పవర్ఫుల్ అన్నది చూపించుకోవాలని, ప్లస్ గవర్నర్స్ని అపాయింట్ చేసేది ఎవరండి? సెంటర్ గవర్నర్స్ని అపాయింట్ చేస్తుంది. దాని మీనింగ్ గవర్నర్స్ సెంటర్ యొక్క ఏజెంట్స్ కాదు, వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనేది ఉంది. సో ఆ కాన్స్టిట్యూషనల్ పొజిషన్కి తగ్గట్టుగా గవర్నర్ అనేది సెంటర్కి స్టేట్స్కి బ్రిడ్జ్ లాగా పనిచేయాలి, కానీ సెంటర్ యొక్క ఏజెంట్గా కాదు. ఈ 3 స్టేట్స్ కనుక మనం చూస్తే రూలింగ్ పార్టీ, సెంటర్లో రూలింగ్ పార్టీ, ఈ 3 ఉన్న రూలింగ్ పార్టీస్ డిఫరెంట్. సో అలా ఉన్నప్పుడు గవర్నర్స్ని ఉపయోగించి ఆ రాష్ట్రాలని కంట్రోల్ చేయాలి అని సెంటర్ ఇవి అనుకుంటూ ఉంటాయి, కానీ అది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి, డెమోక్రటిక్ సిస్టమ్కి వ్యతిరేకము. ఆ ఎక్సెస్ అనేది ఉండకూడదు. దీని మీద డిస్కషన్స్ జరగాలి. కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోనే గవర్నర్స్ మరియు గవర్నమెంట్స్ పనిచేయాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి, హెల్త్ కేర్ అనే ఆస్పెక్ట్కి సంబంధించి మనకి ఒమిక్రాన్ అనే వేరియంట్కి మళ్ళీ సబ్ వేరియంట్స్ అనేవి వస్తున్నాయి. అందులో BA.2 అనేది కొత్త వేరియంట్ ఒమిక్రాన్లో మళ్ళీ వస్తున్న మార్పు. చాలా దేశాలు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ముందు నుంచి పెట్టున్నాయో వాటిని ఈజ్ చేస్తున్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో WHO అనేది ఇదిగోండి మీరు ఇలా ఈజ్ చేశారు, ప్లస్ సగం మందికే వ్యాక్సిన్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా సగం మందే వ్యాక్సిన్స్ తీసుకున్నారు. సో ఇలాంటి కంటెక్స్లో మీరు ఎప్పుడూ కూడా దాన్ని తక్కువగా చూసి ఏం కాదులే దీని దీని యొక్క ఓవరాల్ ఇంపాక్ట్స్ మైల్డ్గా ఉన్నాయిలే అని అనుకోకూడదు. ఒకవేళ దాని నుంచి ఇన్ఫెక్షన్స్, డెత్స్ పెరుగుతున్నాయి, సడన్గా ఈ వేరియంట్ దాని నుంచి వచ్చేటటువంటి వేరియంట్ అనేది పెరిగితే ఏమవుతుంది? ఒమిక్రాన్ నుంచి వచ్చేటటువంటి సబ్ వేరియంట్ అనేది స్ట్రెంగ్తన్ అవుతే, సో ముందస్తు జాగ్రత్తలు మంచిది. ప్లస్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడట్లేదు వ్యాక్సిన్స్. అంటే వ్యాక్సిన్ తీసుకున్న ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ డిసీజ్ అనేది మైల్డ్గా ఉంటుంది. డిసీజ్ నుంచి వ్యాక్సిన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, కానీ ఇన్ఫెక్షన్ నుంచి చేయట్లేదు. సో అదైనా మంచిదే కదా, ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ డిసీజ్ సివియర్గా లేదు కదా. సో అందుకోసం దీన్ని నెగ్లిజెన్స్తో దీన్ని ఎదుర్కోకూడదు, ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది ఒక డిజాస్టర్గా మారకముందే ప్రిపేర్డ్నెస్ అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా WHO చెప్తుంది. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, మాస్క్ ధరించడము, ప్రాపర్ శానిటైజ్ చేసుకోవడము అది ఉండాలి. యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో అందరికీనూ వ్యాక్సిన్స్ అందాలి. పబ్లిక్ హెల్త్ కేర్ యాక్సెసిబుల్గా ఉండాలి. పబ్లిక్ హెల్త్ కేర్ ఎందుకంటే అండి, ఇలా కోవిడ్ కానీ ఏది వచ్చినా సరే ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? రిచా పూరా అందరికీ వస్తుంది ఇన్ఫెక్షన్, అందరూ చనిపోతారు. కానీ ఎవరు బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ తెచ్చుకొని వచ్చినా మళ్ళీ కోపప్ అవ్వే పరిస్థితిలో ఉంటారు? రిచ్ కంట్రీస్, రిచ్ పీపుల్. పూర్కి అది ఉండదు. అందుకని పూర్ పీపుల్కి పబ్లిక్ హెల్త్ యాక్సెస్ అనేది ఉండాలి, అందరికీ ఉండాలి. సో దీన్ని వే ఫార్వర్డ్గా WHO సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఒమిక్రాన్ వేరియంట్లో సబ్ లీనియేజెస్ వస్తున్నాయి. చూడండి, 2020 నుంచి మనం చూస్తే ఈ 2021, 2022లో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్, దాని సబ్ లీనియేజెస్ పెరుగుతూ ఉన్నాయి. చూడాలి ఇక్కడ. సో నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. 3 లీనియేజెస్ దాని నుంచి రావడం జరిగింది ఒమిక్రాన్. సో ఈ ఒమిక్రాన్ అనేది మనకి మైల్డ్గా ఉంది కదా అని మనం నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు. ఎందుకంటే దాని నుంచి వచ్చే వేరియంట్స్ మరి మేబీ మనకి డెల్టా లాగా సెకండ్ వేవ్ ఏదైతే కలెక్ట్ చేసినా అంత స్ట్రాంగ్గా ఉంటే, సో అందుకని ఎప్పుడూ కూడా ప్రిపేర్డ్గా ఉండడం అనేది బెటరు.
నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా యూకే రెండు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కషన్స్ ఇవి జరుపుతున్నాయి. మరి ఆ కంటెక్స్లో ఇండియా బ్రిటన్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కొత్త ఆపర్చునిటీస్ని రెండు దేశాలకి తీసుకొని రాబోతుంది అంటున్నారు. అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? రెండు దేశాల మధ్య ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి తగ్గించి ట్రేడ్ ప్రొటెక్షనిజం, ఎకనామిక్ ఐసోలేషన్ నుంచి ఫ్రీడమ్, ట్రేడ్ అనేది ఫ్రీ ట్రేడ్ రూపంలో రెస్ట్రిక్షన్స్ తగ్గే రూపంలో ఉండాలి. దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. మరి ఇండియా యూకే మధ్య ఇండియన్ డయాస్పోరా, మన వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు యూకేలో. వాళ్ళు లివింగ్ బ్రిడ్జ్గా, అంటే ఇండియా యూకే మధ్య కల్చరల్గాను ఎకనామిక్గాను వీళ్ళు లింకేజెస్గా ఉన్నారు. ఇటువంటి కంటెక్స్లో ఎకనామిక్ లింకేజ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఎఫ్టీఏ అనేది యూజ్ అవుతుంది. మరి ఆ ఎఫ్టీఏ ఏ విధంగా ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్, మన వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డీఏ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ చేస్తున్నారు. యూకే అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎఫ్డీఏకి సంబంధించి మార్కెట్ యాక్సెస్ అనేది మనకు పెరుగుతుంది. సర్వీస్ ట్రేడ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. స్ట్రాటజిక్గాను యుఎన్ఎస్సి వీటన్నిటిలో యూకే పర్మనెంట్ మెంబర్. సో స్ట్రాటజిక్గాను రెండు దేశాల మధ్యను రిలేషన్షిప్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఆ విధంగా ఎఫ్టీఏ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మరి రీసెంట్గా మన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుతాము, దానివల్ల జాబ్స్ని క్రియేట్ చేస్తాము అన్నారు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వన్ ఆఫ్ ది హైలైట్స్ ఈ బడ్జెట్కి అన్నారు. ఓవరాల్గా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ని రెండు కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాము. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెండు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే దాని యొక్క బెనిఫిట్ లెస్ దాన్ 1 year ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మోర్ దాన్ 1 year దాని బెనిఫిట్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రైల్వేస్లో, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, రైల్వేస్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరే, రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇవన్నీ. సో వాటన్నిటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, రెండు గ్రోత్ అనేది లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. సో అందుకని ఇంపార్టెంట్. మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జీడిపి పర్సంటేజ్తో చూస్తే 2022-23లో 2.9% పెరగడం జరిగింది. ముందున్న సంవత్సరాలతో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ వచ్చింది. ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టిక్స్ చూసి పెట్టుకోవాలి. బడ్జెట్ నెంబర్స్, గ్రోత్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫిస్కల్ డెఫిసిట్, డెట్ టు జీడిపి, ట్యాక్స్ రెవెన్యూ టు జీడిపి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓవరాల్గా బడ్జెటరీ అలొకేషన్స్ జీడిపిలో ఎంత ఉన్నాయి అని. మరి ఓవరాల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్న దాని గురించి ఒకసారి ఎకానమీలో చదివి ఆన్సర్ రాస్తారా? మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను, దీనికి సంబంధించి చదివి రాయాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ మరియు నేటో అనేవి రష్యాతో ట్రస్ట్ బిల్డింగ్ స్టెప్స్ని ఇనిషియేట్ చేశాయి అంటున్నారు. మనకి యుఎస్ఏ, రష్యా ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్గా ఉక్రెయిన్కి సంబంధించి ఇవి రెండు కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. అసలు ఇక్కడ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే, నేటో అనే గ్రూపింగ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇందులో మొత్తంగా 30 దేశాలు ఉన్నాయి. మనకి యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగానే ఈ నేటో అనే గ్రూపింగ్స్ మొదలైంది. మరి 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్లో 15 దేశాలనే ఉండేవి, అవి డిసింటిగ్రేట్ అయిపోయాయి. ఈస్టర్న్ యూరప్, రష్యా ఇవంతా కూడా యుఎస్ఎస్ఆర్ కంట్రీసే. అయితే అది డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత స్లోగా ఈ నేటో యొక్క ఫోల్డ్లోకి 1997 నుంచి, ఇక్కడ చూడండి ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా 1997 తర్వాత జాయిన్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు రష్యా యొక్క ఇష్యూ ఏంటంటే, ఇంతకుముందు మీరు ఇది, ఇప్పుడు మా యొక్క బార్డర్ వరకు మీరు నేటోని తెచ్చిపెట్టారు అంటే మాకు స్ట్రాటజిక్గా ఇది నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అనేది కూడా ఈ నేటోలో జాయిన్ అవుతే రష్యాకి బార్డర్ వెంబడి తన శత్రువులు ఉన్నట్టే దాని మీనింగ్. సో అందుకని ఇది వద్దు. అసలు ఈస్టర్న్ యూరప్లో నేటో ఎక్స్పాన్షన్ ఏదైతే జరిగిందో 1997 నుంచి దాన్ని రివర్స్ చేయాలి, ఒకటో డిమాండ్. 2, ఉక్రెయిన్లో నేటో ఫోర్సెస్ ఉండకూడదు. 3, నేటోకి సంబంధించిన ఏ విధమైన ఫార్మేషన్స్ ఈస్టర్న్ యూరప్లో ఉండకూడదు. వీళ్ళు ఏమంటారు, ఆ కంట్రీస్కి రైట్ టు జాయిన్ ఉంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు.
మేము వద్దు అని ఎలా చెప్తాము, రైట్ టు జాయిన్ వాళ్ళకు ఉంది కదా, అది వాళ్ళ స్ట్రాటజిక్ డెసిషన్ అని అన్నారు. సో అలా కాదు అని చెప్పి ఉక్రెయిన్ దగ్గర ఫోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి, బెలారస్ బార్డర్, ఉక్రెయిన్ బార్డర్ దగ్గర అంతా కూడా. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ పెద్దదవ్వకుండా మరి ఏ విధంగా చర్యలు చేపడతారో చూడాలి. యుఎస్ఏ, నేటో అని ట్రస్ట్ మెజర్స్ని స్టార్ట్ చేశాయన్నది ఇక్కడ చెప్తున్న రిపోర్ట్స్. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియా యొక్క ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది శ్రీలంకతో కలిసి $500 మిలియన్ యొక్క లోన్ అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది అంటున్నారు. మనకి లైన్ ఆఫ్ క్రెడిట్ అనే పదం ఒకటి తెలుసుకోవాలండి. ఇక్కడ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇండియా అనేది మనము బైలేటరల్ రిలేషన్స్లో ఇది చూసినప్పుడు ఇన్ని $1 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది ఇలా చెప్తూ ఉంటారు. మనం శ్రీలంకకి, బంగ్లాదేశ్కి ఇలా లైన్ ఆఫ్ క్రెడిట్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. దాని మీనింగ్ మనం ఫ్రీగా ఇస్తున్నామని కాదు. లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది గ్రాంట్ కాదు. గ్రాంట్ అంటే ఫ్రీగా ఇస్తాం. ఇది ఒక సాఫ్ట్ లోన్గా చెప్పచ్చు. మనం ఎంతైతే అమౌంట్ ఇస్తామో అందులో 75% అమౌంట్ మన దగ్గర నుంచి వస్తువులు కొనుక్కోవడానికి లేదా సేవలు కొనుక్కోవడానికే ఉపయోగించుకోవాలి. ఇండియా నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవడానికి ఆ 75% ఇచ్చిన ఫండ్లో కొనుక్కోవాలి, మిగిలింది వాళ్ళు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఫారెక్స్ రూపంలో మనం ఇస్తామన్నమాట. శ్రీలంక అనే దాని యొక్క ప్రజెంట్ కంటెక్స్ట్ చూస్తే బీఓపీ క్రైసిస్లో ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో ఉంది. మరి ఆ క్రైసిస్ నుంచి బయటికి రావడానికి దానికి ఫారిన్ కరెన్సీలో అప్పు కావాలి. చైనాని, ఇండియాని వీటన్నిటి నుంచి అడుగుతుంది. ఇప్పుడు ఎలాగూ శ్రీలంక ఇండియా నుంచి చాలా కొనుక్కుంటుంది. అందుకోసం ఈ ఇండియన్ డెవలప్మెంటల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద అసలు లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అని గైడ్లైన్స్ దీని కిందే ఉంటాయి. దీని కింద $500 మిలియన్ దీనికి ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి సాఫ్ట్ లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది. దానిలోంచి మళ్ళీ 75% మనకే ఉపయోగించాలి, మన దగ్గర నుంచే కొనుక్కోవాలి. సో అందుకే దాన్ని సాఫ్ట్ లోన్ అన్నాము. లైన్ ఆఫ్ క్రెడిట్ అని ఇలా పిలుస్తారు. ఇది కాకుండా శ్రీలంక యొక్క ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ దాన్ని బయటికి తీసుకొని రావడానికి ఇండియా నుంచి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఫారిన్ కరెన్సీని వాళ్ళకి ఇస్తాము, మనకు కావాల్సినప్పుడు అంత అమౌంట్ని మనం స్వాప్ చేసుకుంటాము. కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది మనం సైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మనకి రీసెంట్ బడ్జెట్ ప్రపోజల్స్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజంని స్ట్రెంగ్తెన్ చేశారు అంటున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ఒక స్టేజ్లో ఎంతైతే ట్యాక్స్ కడతామో నెక్స్ట్ స్టేజ్లో ఆ వస్తువు మీద ట్యాక్స్ కట్టేటప్పుడు ఓన్లీ ఆ వస్తువుకి ఎంత వాల్యూ యాడ్ అయిందో దాని మీదనే కట్టాలి. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాము. ఒకవేళ మీకు జిఎస్టీకి సంబంధించిన బేసిక్స్ తెలియకపోతే అండి, మన ఛానల్లో జిఎస్టీ బేసిక్స్ అని ఒక వీడియో చేసాం, వీలైతే చూడండి. సరే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకళ్ళు ఇంత ట్యాక్స్, నెక్స్ట్ స్టేజ్లో ఇలా కట్టుకుంటూ వెళ్ళారు కదా, మనము ఆ వస్తువు మీద మొత్తం మీద ట్యాక్స్ కడతాం. కానీ ముందు వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ₹100 ట్యాక్స్ కట్టున్నాడు. ఈ ₹100 డిడక్ట్ చేసుకొని మనకి మిగిలింది మనకు రావాలి. మనం ₹120 ట్యాక్స్ కట్టామండి. కానీ ఆ 120లో ₹20 మన ట్యాక్స్, మిగిలిన ₹100 ఆల్రెడీ కట్టిన దాని మీద కట్టాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, నువ్వు ఏదన్నా పర్చేస్ చేసుకునేటప్పుడు ₹100 అనేది ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ వాళ్ళు కట్టిన ట్యాక్స్ కాబట్టి దాన్ని నువ్వు క్రెడిట్ చేసుకో, నువ్వు కట్టాల్సిన అక్కర్లేదు పర్చేస్ చేసేటప్పుడు అని చెప్తారు. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో జిఎస్టీ చట్టం కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం అనేది ఉంది. మనము మ్యానుఫ్యాక్చరర్, సప్లయర్, ఏజెంట్, ఈ కామర్స్ ఆపరేటర్, అగ్రిగేటర్ ఏదైనా సరే జిఎస్టీ కింద రిజిస్టర్ అయితే మనకి ఇన్పుట్ ట్యాక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మన పర్చేజెస్ మీద ఆ ఇన్పుట్ ట్యాక్స్ని మనం డిడక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇంతకుముందు ప్రొవిజన్ ఎలా ఉండేదంటే, ప్రొవిజనల్ ఇన్పుట్ ట్యాక్స్ ఇంత అని అప్రాక్సిమేట్గా చెప్పేవాళ్ళం. సో ప్రొవిజనల్గా మనము ఇన్పుట్ ట్యాక్స్ అనేది కట్టేవాళ్ళము, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆ తర్వాత ఫైనలైజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, యాక్యురేట్గా ఆ మంత్ ఎండింగ్ కల్లా మీరు ఎంత మీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందో చెప్పాలి, లేకపోతే మీకు జిఎస్టీ వీళ్ళు ట్యాక్స్ అఫీషియల్స్ నుంచి నోటీసులు వస్తాయి అన్నట్టుగా మార్చారు. ఎందుకని? ఫేక్ ఇన్వాయిసెస్ పెట్టుకోవడము, రకరకాలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకోసం ఈ ప్రొవిజన్ని యాడ్ చేసేయడం జరిగింది. మన లాస్ట్ ఇష్యూ ఇండియన్ సొసైటీకి సంబంధించింది. ఎథ్నోసెంట్రిసిజం.
ఎథ్నోసెంట్రిసిజం అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయం ఏంటి? ఇక్కడ టర్మ్ దాని మీనింగ్ అండి, అంతే. ఇండియన్ సొసైటీ సోషియాలజీలో ఇవి మనకు యూజ్ అవుతాయి. ఎథ్నోసెంట్రిసిజం అంటే ఒక ఎథ్నిక్ గ్రూపు దానికి సంబంధించి సెల్ఫ్ సెంటర్డ్నెస్గా ఉండడము, లేదా అదే ఇంపార్టెంట్, ఇదే గొప్పది, అలాగనమాట ఎథ్నోసెంట్రిసిజం అంటారు. సో ఒక ఇండివిజువల్ తన ఓన్ కల్చర్ లేదా తన ఓన్ వే ఆఫ్ లైఫ్ అనేదే కరెక్ట్ మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే. సో మిగిలిన కల్చర్స్తో అలాంటి యాటిట్యూడ్ ఉంటే హోస్టిలిటీ, వాళ్ళ మీద వ్యతిరేకత అనేది రావచ్చు. సో ఇప్పుడు చాలా వాటిలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రపాలజిస్టులు దీన్ని వాడతారు, సోషియాలజీ వీటన్నిటిలో వివిధ థియరిస్టులు వాడుతున్నారు. సో ఎథ్నోసెంట్రిసిజం అనేది స్లోగా నేషనలిజం వీటికి టర్న్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ రేస్ అనేది బెటర్ అనేది హిట్లర్ వీళ్ళ టైంలో అక్కడ వివిధ రకాల అట్రాసిటీస్కి కారణమైంది. సో వన్స్ ఓన్ గ్రూప్ అనేది ఐడియల్, వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫే బెటరు అనేది ప్రెజుడైస్, డిస్లైక్, డామినెన్స్, కాన్ఫ్లిక్ట్ వీటన్నిటికీ దారి తీయచ్చు ఎథ్నోసెంట్రిసిజం అనేది, అది గనక ఒక లిమిట్ని దాటి వెళ్తే. సో ఎథ్నోసెంట్రిక్ టెండెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఈస్ట్లో వివిధ రకాల గ్రూప్స్ మధ్య, ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఎథ్నోసెంట్రిసిజం. ఎస్, సో అది స్లోగా నేషనలిజం టర్న్ అవుతుంది. సో మా దేశమే గొప్ప, ఇలాంటి యాటిట్యూడ్ అండ్ ఐడియాస్ అన్నమాట. సో అది ఒక లిమిట్ వరకు ఓకే, అది దాటితే వివిధ రకాల అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్కి దారి తీయచ్చు. నెక్స్ట్ మనం నిన్న ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళ ఆన్సర్ రాసారో చూద్దాం. ఫస్ట్ చూడండి, గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది ఏ విధంగా పాజిటివ్ గ్లోబల్ రిఫార్మో చెప్పండి అన్నారు. మీరు గమనించాలండి, ప్రతి క్వశ్చన్కి మీరు 250 వర్డ్స్ అనేది మ్యాక్సిమం లిమిట్గా పెట్టుకోండి. 200 to 250 మధ్యలో రాయాలి అని పెట్టుకోండి. ఇక్కడ చాలా మనకి వర్డ్ లిమిట్ బాగా పెరగడం జరిగింది. ఇది ఓవరాల్గా బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్, సో ఇదంతా ఒక పాయింట్ అంతే. క్వశ్చన్ ఏమడిగారు, గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఎలాగ పాజిటివో చెప్పాలి, గ్లోబల్ మినిమం ట్యాక్స్ దాని పాజిటివ్ ఇంపాక్ట్. సో దానిలో గ్లోబల్ మినిమం ట్యాక్స్ తీసుకొని ఎందుకు రావాలి అంటే అక్కడ మీరు బేస్ ఎరోజన్, ప్రాఫిట్ షిఫ్టింగ్ రాయాలి, కానీ ఇదంతా ఇక్కడ రాయకూడదు, ఇదంతా ఇర్రిలవెంట్. దీన్ని 1-2 పాయింట్స్లో సమ్మరైజ్ చేసి ఆన్సర్లో రాయాలి. సో అంటే స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్, ఏం అడుగుతున్నారు క్వశ్చన్లో, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, మరి ఇవాల్టి మెయిన్స్ క్వశ్చన్ ఇది, ఇవాల్టి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవి. వీటి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.